ఇక హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం దంచుకొట్టింది. శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వర్షం, వరద నీరు కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో మరొక 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో మరొకసారి భారీ వర్షం దంచికొట్టింది. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం నమోదైంది. అలాగే గత 3 రోజులుగా కూడా వర్షం కురుస్తున్న నేపథ్యం ఉంది. రైడింగ్ సంబంధించి మరి 3 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హిమబిందు గడిచిన 3 రోజులుగా కూడా హైదరాబాద్ లో విపరీతంగా వర్షం పడుతోంది. అలాగే స్టేట్ వైడ్ గా కూడా వర్షాలు ఒక్కసారిగా కూడా ఈసారి బేసిక్ గా మాన్సూన్ సీజన్ అనేది చాలా ఎర్లీగానే స్టార్ట్ అయింది. కానీ వర్షాలు మాత్రం కాస్త లేట్ గా పడుతున్నాయని చెప్పుకోవాలి. జూన్ ఫస్ట్ వీక్ లోనే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకినప్పటికీ కూడా వర్షాలు పడటంలో కూడా కాస్త డిలే అయింది. కానీ గడిచిన 2 రోజులుగా మాత్రము ఇటు హైదరాబాద్ లో విపరీతంగా వర్షం కురుస్తోంది. దాదాపు 9 నుంచి 10 సెంటీమీటర్ల పైగా కూడా భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. కొద్ది 2 డేస్ బ్యాక్ కూడా మనం చూసాము, రామ్ నగర్ లో వాటర్ లాగ్ అయ్యి ఒక స్ట్రీట్ లో ఒక స్ట్రీట్ గైడ్స్ కూడా కార్ లో చిక్కుకుపోయిన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా బయటికి తీసిన విషయం తెలిసిందే. అనంతరం కూడా మేయర్ వారిని సన్మానించారు. ఇలా ఎస్పెషల్లీ లోతట్టు ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ అనేది ఎక్కువగా ఉంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సాధారణంగా హైదరాబాద్ లో చిన్న చినుకు పడితేనే ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంది. రోడ్ల పైకి నీళ్లు వస్తూ ఉంటాయి. ఈ కాలనీలో కూడా విపరీతంగా కూడా నీళ్లు కాలనీస్ లో కూడా నిలిచిపోతా ఉంటాయి. దాంతో పాటు ఇప్పుడు హుస్సేన్ సాగర్ కూడా దాదాపు ఈసారి మొన్న ఒక రోజు కురిసిన వర్షానికే దాదాపు ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు హుస్సేన్ సాగర్ కట్ట పైన. సో ఇప్పుడు రాబోయే వర్షాలు మరింత తీవ్ర స్థాయిలో కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ఇప్పటికే కూడా మనం హైదరాబాద్ లో ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయింది. మొత్తం నీలి మేఘాలతో కూడా మబ్బులు కమ్మి ఉంది. ఈ రోజు కూడా రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా ప్రస్తుతము వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దాదాపు గంటకి 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడా ఉరుములు మెరుపులతో కురిసే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో పాటు ప్రస్తుతానికైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయలేదు, కానీ ఎల్లో అలర్టే ఉంది హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలో కూడా. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ లో ఎస్పెషల్లీ ఈ లోతట్టు ప్రాంతాల్ని మాత్రము అలర్ట్ చేశారు. severe weather phenomena, light to moderate rain and light thunderstorms with maximum surface wind speed less than 40 కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్ జిహెచ్ఎంసీ అని కూడా వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షము దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉందని కూడా స్పెసిఫిక్ గా కూడా చెబుతోంది. ఇటు హైదరాబాద్ తో పాటు కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా కూడా మెన్షన్ చేశారు. యాజ్ ఇట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ ఆదిలాబాద్, కొమరం భీం, మల్కాజ్గిరి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, భువనగిరి జిల్లాలలో కూడా ప్రత్యేకంగా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట తో పాటు హబ్సిగూడ, తార్నాక, ఉప్పల్ ఏరియాలో కూడా వర్షం పడుతోంది. మరి సాయంత్రం వరకు చూడాలి, ఇది ఉధృతంగా ఉంటుందా, వాతావరణ శాఖ అంచనా వేసినట్లు మోడరేట్ గా పడుతుందా అనేది కూడా మనము. రాష్ట్రంలో మరో అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ఏంటి అంటే ఏ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది, మరి ముందస్తు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిందా? ఇప్పుడు హైదరాబాద్ కి స్పెసిఫిక్ గా హైదరాబాద్ కి అయితే హెవీ రెయిన్ ఫాల్ ఉందని కూడా ప్రస్తుతము చెబుతున్నారు. దీంతో పాటు ఏంటంటే హెవీ రెయిన్ ఫాల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎల్లో అలర్టే జారీ చేస్తున్నారు. బేసిక్ గా ఈ రోజుకి రేపుకి 2 రోజులకు కూడా వాళ్ళు వాతావరణ శాఖ ఒక అంచనానికి వస్తారు. జనరల్లీ క్లౌడీ స్కై, లైట్ టు మోడరేట్ రెయిన్
or thunder showers at a time. Intense accompanied with a gusty winds 30 to 40 kilometers. Very likely occur towards evening or night. Surface winds are likely to be westlers, southwestlers with a wind speeds around 8 to 12 kilometers per hour అని కూడా ప్రస్తుతానికి ఏం చెప్తున్నారంటే సాధారణంగా కూడా మేఘావృతం అయి ఉంటుంది. సాయంత్రం నుండి రాత్రి వరకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రాత్రి అయితే తప్పకుండా కూడా వర్షం పడే అవకాశం ఉంది. సేమ్ సిమిలర్ గా కూడా రేపు కూడా ఇలాగే సిచ్యువేషన్ ఉంటుంది. క్లౌడ్ మోడరేట్ జనరల్ గా క్లౌడ్ మాత్రం మేఘావృతం అయి ఉంటుంది, కానీ సాయంత్రం పూట వర్షం పడే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చెబుతున్నది. దాంతో పాటు వాటర్ పూలింగ్ ఆన్ రోడ్స్ అండ్ లో లయింగ్ ఏరియాస్, వెట్ అండ్ స్లిప్పరీ రోడ్స్ అని కూడా మెన్షన్ చేస్తోంది. ప్రభుత్వానికి కూడా ఒక అలర్ట్ కూడా జారీ చేసింది. రోడ్లపైన నీళ్లు నిలిచే అవకాశం కూడా ఉంది. ఎప్పటికప్పుడు నీళ్లు ఎక్కడైతే నిలుస్తున్నాయో వాటిని క్లియర్ చేయాల్సిందిగా కూడా భారీగా నీరు కూడా లాగ్ అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇటు జిహెచ్ఎంసీతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి కూడా ఒక అలర్ట్ అయితే జారీ చేసింది ప్రస్తుతము. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.